నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. సో సక్సెస్ఫుల్గా కేవీకి అందరూ అప్లై చేశారని ఆశిస్తున్నాను. అలాగే ఆర్టీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కదా. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఆర్టీ అండ్ కేవీ గురించి మీరు అడిగిన కొన్ని డౌట్స్కి ఈ వీడియో రూపంలో మీకు ఆన్సర్ చేయబోతున్నాను. వెళ్లే ముందు ఇన్ ఫ్యూచర్లో నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చేయబోతున్నాను కాబట్టి ఆ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. సో ఆర్టీ రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారండి. సో ఎవరైతే నేమ్స్ వచ్చాయో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలంటే April 7th లాస్ట్ డేట్ అండి. సో April 7th మీకు ఏ స్కూల్లో అయితే సీట్ అలొకేట్ అయిందో ఆ స్కూల్కి ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి మీకు ఒక మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ని కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి పట్టుకెళ్ళాలి. దాంతోపాటు పిల్లల యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్, మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉండాలి. అలాగే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ కాపీ వస్తుంది కదా, అప్లికేషన్ కాపీ ఉండాలి. అలాగే మీ పిల్లలు సెలెక్ట్ అయ్యారని చెప్పి పీడిఎఫ్లో సెలెక్షన్ లిస్ట్లో మీ పిల్లల నేమ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ లేదా ఫోటో లేదా డౌన్లోడ్ చేసి పట్టుకెళ్ళాలి. అంటే మీ పిల్లలు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యారని చెప్పి ప్రూఫ్ చూపించడం కోసం. వీటితో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. అంటే ఎస్సీ వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్, బీసీ వాళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ మీరు ఏ క్యాస్ట్కి చెందితే ఆ క్యాస్ట్. ఓబీసీ సర్టిఫికేట్ అనేది మనకి ఆర్టీఈకి అసలు అవసరం లేదండి. అలాగే అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీగా పట్టుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఇచ్చిన ఆధార్ కార్డులో అడ్రస్ 1 కిలోమీటర్ లోపల ఉంది అనుకుంటే ఓకే, లేదు అంటే మీరు ఆ స్కూల్ సరౌండింగ్స్లో ఉన్నారు అని చెప్పి, లేదా 3 కిలోమీటర్స్ లోపల 1 కిలోమీటర్ లోపల ఉన్నారని చెప్పి అడ్రస్ ప్రూఫ్, మీ కరెంట్ బిల్ కానీ లేదంటే గ్యాస్ బిల్ కానీ ఇప్పుడు నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అడ్రస్ ప్రూఫ్లో ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా మీరు పట్టుకెళ్ళి సబ్మిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆర్టీ అనేది వితిన్ 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి కంపల్సరీగా అడ్రస్ ప్రూఫ్ని మ్యాండేటరీగా మీరు సబ్మిట్ చేయాలి. చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు పట్టుకొని మీరు ఏ స్కూల్లో అయితే సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్కి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళి సబ్మిట్ చేస్తే మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇది జాయినింగ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు మనం సీట్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే మీకు ఒక స్కూల్లో సీట్ వచ్చింది, అది మీకు నచ్చలేదు. సో నచ్చని సీట్ని మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రొసీజర్ ఏంటో చూద్దాం. చాలామంది ఏంటంటే ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోతుందని అనుకుంటారు, కానీ కాదండి, సీట్ క్యాన్సిల్ అవ్వదు. మనం వెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటేనే అది క్యాన్సిల్ అవుతుంది. సీట్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు ఇంకొక స్కూల్లో జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా అమ్మఒడి రాదు. సో ఈ యొక్క సీట్ కంటిన్యూ అయిపోతుంది కదా. సో మీకు అమ్మఒడి రావాలంటే ఏం చేయాలి, ఈ సీట్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలంటే మీకు ఏదైతే స్కూల్లో సీట్ వచ్చిందో ఆ స్కూల్కి ఫస్ట్ని విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మాకు ఆల్రెడీ సీట్ వచ్చింది బట్ మేము ఈ సీట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి మీకు సెలెక్షన్ అయినప్పుడు వచ్చిన మెసేజ్ ఉంటుంది కదా, ఆ మెసేజు, లాటరీ లిస్ట్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అందులో మీ బేబీ పేరు ఉంటుంది కదా, ఆ పేరు, ఆ యొక్క లిస్ట్ ఒక స్క్రీన్ షాట్, ఈ రెండు మీరు పట్టుకెళ్ళి మా పిల్లలు ఇలా సెలెక్ట్ అయ్యారు బట్ మేము ఏదైతే ఉందో ఈ యొక్క సీట్ని రిజెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి ఆధార్ కార్డ్ కూడా పట్టుకెళ్తే వాళ్ళు అక్కడే ఆటోమేటిక్గా సీట్ని క్యాన్సిల్ చేస్తారు. ఇది మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో క్యాన్సిల్ చేయడం కాదు, స్కూల్ వాళ్ళే సీట్ని క్యాన్సిల్ చేస్తారు. సో వన్స్ సీట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే వేరొక స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు, అప్పుడు అమ్మఒడి వర్తిస్తుంది. లేదు ఈ యొక్క సీట్ని మీరు క్యాన్సిల్ చేసుకోకుండా వేరొక స్కూల్లో జాయిన్ చేస్తే మాత్రం అమ్మఒడి ప్రాబ్లం అవుతుంది. సో ఇంతకు ముందు ఇయర్స్లో చాలామంది పిల్లలకి ఇదే ప్రాబ్లం అయింది. ఆ సీట్ అలా కంటిన్యూ అయిపోతుంది మీరు కనుక క్యాన్సిల్ చేసుకోకపోతే. సో సీట్ క్యాన్సిలేషన్ చేసుకున్నాలి అనుకునే వాళ్ళు స్కూల్కి విజిట్ చేసి తప్పకుండా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళి సీట్ని క్యాన్సిల్ సక్సెస్ఫుల్గా చేసుకోండి. సీట్ క్యాన్సిల్ అయిపోగానే మీరు సక్సెస్ఫుల్గా సీట్ క్యాన్సిల్ అయిపోయిందని మెసేజ్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు పిల్లల్ని వేరే స్కూల్లో కావాలంటే జాయిన్ చేయొచ్చు. సో ఇది సీట్ క్యాన్సిలేషన్ ప్రొసీజర్. నెక్స్ట్ ఏంటంటే చాలామంది అప్లై చేశారు ఈ ఇయర్ ఆర్టీకి బట్ చాలామందికి మెసేజ్ రాలేదు. ఏమి కంగారు పడొద్దు. ఫస్ట్ లాటరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా, ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నా సెకండ్ లాటరీ కంపల్సరీగా ఉంటుందండి. సెకండ్ లాటరీలో కూడా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏం నిరుత్సాహపడొద్దు. ఈ నెంబర్కి ఎప్పుడైనా మెసేజ్ రావచ్చు, మెయిల్ రావచ్చు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుందా అని చెప్పి ఇంకొంతమంది అడుగుతున్నారు. అంటే మేము నోటిఫికేషన్ పడేటప్పుడు అప్లై చేయడం మిస్ అయిపోయాము, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఉంటుందా అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఎక్కువ సీట్స్ మిగిలిపోయాయి అందుకని చెప్పి మళ్ళీ నోటిఫికేషన్ వేశారు. బట్ ఇయర్ అది మిగులుతుందా లేదా అని మనం చెప్పలేం.
ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ సెకండ్ లాటరీ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే నేను కంపల్సరీగా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం కేవీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు కేవీ ఫస్ట్ స్టాండర్డ్కి అప్లై చేసేసారు, సక్సెస్ఫుల్గా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో రిజల్ట్స్ అనేవి లైక్ బాలవాటికకి 8th రావచ్చు. రిజల్ట్స్ అనేవి ఫస్ట్ 8 to 9 మధ్యలో, April 8 to 9 మధ్యలో వస్తాయి. సో ఇక్కడ మళ్ళీ చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఒకవేళ మీరు ఆర్టీకి అప్లై చేశారు, కేవీకి అప్లై చేశారు అనుకోండి, ఆర్టీలో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ 7th, కేవీ రిజల్ట్స్ రావడానికి లాస్ట్ డేట్ 8th. మీరు ఏం చేస్తారంటే ఆర్టీ సీట్ని ఫస్ట్ కన్ఫర్మ్ చేసేసుకోండి స్కూల్కి వెళ్ళి. అంటే కేవీలో కనుక రాకపోతే ఈ ఆర్టీ సీట్ కూడా పోతుంది కదా. ఒకవేళ కేవీలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఆర్టీ సీట్ని జాయిన్ చేసాక కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఎక్కడ కేవీలో సీట్ వస్తుందా అని చెప్పి మీరు ఆర్టీలో సీట్ జాయిన్ అవ్వకుండా ఉంటే ఆ సీట్ కూడా పోతుంది. సో 2 ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఆర్టీకి అప్లై చేసి కేవీకి అప్లై చేశారనుకోండి, ఆర్టీలో ఆల్రెడీ సెలెక్ట్ అయితే ఆర్టీలో జాయిన్ అయిపోండి. 7th లాస్ట్ డేట్ కాబట్టి దీనికి రిజల్ట్స్ 8th వస్తాయి కదా. ఇక్కడ సీట్ని జాయిన్ అయ్యాక ఆర్టీలో ఒకవేళ మీకు కేవీలో సీట్ వచ్చింది అనుకోండి, ఆర్టీలో కూడా సీట్ వచ్చింది అనుకోండి, ఆర్టీ సీట్ని క్యాన్సిల్ చేసుకుని అప్పుడు కేవీలో జాయిన్ అవ్వండి. సో కంగారు పడి ఉన్న సీట్ని వదులుకోవద్దు. సో కేవీ రిజల్ట్స్ వచ్చాక అందులో మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటో మనం చూద్దాం. పిల్లల యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినలే ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. వీటితో పాటు ఎకనామికలీ వీకర్ సెక్షన్లో ఉన్నారని చెప్పి ఓసీ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. అలాగే బీపీఎల్ సర్టిఫికేట్ కూడా, మీరు బీసీకి చెందిన వాళ్ళకి బీపీఎల్ సర్టిఫికేట్, బిలో పవర్టీలో అని చెప్పి బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. వీటితో పాటు కంపల్సరీగా ఓబీసీ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళకు ఉండాలి. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అనుకోండి, ఎంప్లాయీస్ సెక్షన్లో అప్లై చేస్తే సర్వీస్ కేటగిరీకి సంబంధించి మీరు అప్లై చేశారు కాబట్టి 7 years ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఇవి ఉండాల్సిన డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్సే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్టీలో అప్లై చేశారు, ఆర్టీ కేటగిరీలో కనుక కేవీలో సెలెక్ట్ అయితే 5 kilometers లోపల ఉంటున్నట్టు, డిస్టెన్స్లో ఉంటున్నట్టు అడ్రస్ ప్రూఫ్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ 5 kilometers లోపల ఉంటే ఓకే, 5 kilometers లోపల ఆధార్ కార్డ్ లేదు అనుకోండి, ఇప్పుడు నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వీటిలో ఏదో ఒకటి గ్యాస్ బిల్లు కానీ, రెంటల్ అగ్రిమెంట్ కానీ, లేదంటే వాటర్ బిల్లు కానీ, ఏదో ఒక బిల్లు ఆ స్కూల్ 5 kilometers సరౌండింగ్లో ఉంటున్నట్టు మీరు కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు కేవీలో జాయిన్ అయ్యాక సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్. సో ఇవ్వండి ఆర్టీలో జాయిన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్, క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవాల్సిన ప్రొసీజర్, అలాగే కేవీలో జాయిన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్. ఐ హోప్ ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్గా ఆన్సర్ చేశారని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కమెంట్ సెక్షన్లో అడగండి, వాటికి సంబంధించి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.